దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే పెండెం దొరబాబు సూచించారు. మహాశివరాత్రి పర్వదినాలకు పాదగయ క్షేత్రంలో చేసే ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఒక్క మహాశివరాత్రి రోజే లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని, అర్ధరాత్రి నుంచే స్నానాలకు అనుమతించాలని సమావేశంలో నిర్ణయించారు. మహాశివరాత్రి, రథోత్సవం, కళ్యాణం, శ్రీ పుష్పయాగం, తెప్పోత్సవం కార్యక్రమాలకు పోలీసు బందోబస్తు, శానిటేషన్, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతరం విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. పట్టణంలో పాతగయ క్షేత్రంగా పిలువబడే కుక్కటేశ్వర స్వామి ఆలయం, అష్టాదశ పీఠాల్లో ఒక పీఠమైనట్టు పురోహితిక అమ్మవారు, అలాగే దక్ష క్షేత్రంగా నిలబడే ఈ ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది ప్రజానీకం వచ్చి భక్తులు అందరూ కూడా స్నానం ఆచరించి దేవుని దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు ఇచ్చే కార్యక్రమంతో సహా దానికి అందరూ కూడా ఈ కమిటీ ఏదైతే ఉందో ఆగంటి ప్రభాకర్ రావు చైర్మన్గా, వారి కమిటీ సభ్యులు, అలాగే ఆలయ ఈఓ గారు, గతంలో సౌజన్య గారు ఉండేవారు, ఇప్పుడు పక్కా టెంపుల్నే ఆమె కూడా ఉన్నారు. ఈ శివరాత్రి సందర్భంగా వారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయడానికి, భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయడానికి వారి యొక్క సహకారం కూడా తీసుకుని, కొత్తగా వచ్చినటువంటి సూపరింటెండెంట్గా అనుభవం ఉండి శ్రీనివాస్ గారు, ఆయన కూడా అనుభవం కలిగిన వ్యక్తి, దాదాపు 15 సంవత్సరాలు ఇక్కడ సూపరింటెండెంట్గా చేసిన వ్యక్తి, ఆయన ఈవోగా రావడం, వీరి కమిటీ ఈవోలు వీళ్ళందరూ కూడా అర్చకులు అందరూ సమిష్టిగా కలిసి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం కన్నా కూడా బాగా చెయ్యాలనే సంకల్పంతో ఈ రోజున కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక నేడు